एहसान तुम्हारा बाबा कोई कैसे चुकाएंगे, महिमा तुम्हारी बाबा किन शब्दों में गाएंगे। नित शिक्षाओं भरी मुरली सुनाते हो, जो हमको पढ़ाते हो, अपने से ऊंचा बनाने वाले बाबा, अपने से आगे बढ़ाने वाले बाबा। जैसे दिल में ఓం శాంతి. ఈరోజు మురళి 19/5/2021. मीठे बच्चे, तुम बाप के पास आए हो अपनी ऊंच तकदीर बनाने। जितना श्रीमत पर चलेंगे उतना ऊंच तकदीर बनेगी. మధురమైన పిల్లలారా, మీరు బాబా దగ్గరకు వచ్చారు తమ యొక్క ఉన్నతమైన అదృష్టం తయారు చేసుకోవటానికి. మీరు బాబా దగ్గరికి వచ్చారు తమ యొక్క ఉన్నతమైన అదృష్టం తయారు చేసుకోవటానికి. అదృష్టం ఎలా తయారవుతుంది? ఎంతైతే శ్రీమతంపై నడుచుకుంటారో అంత ఉన్నతమైన అదృష్టం తయారవుతుంది. ఎంత అయితే శ్రీమతంపై నడుచుకుంటారో అంత ఉన్నతమైన అదృష్టం తయారవుతుంది. प्रश्न भक्ति की कौन सी आदत अभी तुम बच्चों में नहीं होनी चाहिए? భక్తిలో ఉండే ఏ అలవాటు ఇప్పుడు మీ పిల్లలలో ఉండకూడదు? భక్తి మార్గంలో ఉండే ఏ అలవాటు ఇప్పుడు పిల్లలు మీలో ఉండకూడదు? उत्तर, भक्ति में थोड़ा दुख होगा, बीमारी होगी तो कहेंगे हे राम, हे भगवान. हाय हाय करने की आदत भक्ति में होती. अभी तुम्हें कभी भी मुख से ऐसे बोल नहीं निकालने हैं. భక్తి మార్గంలో కొద్దిగా దుఃఖం ఉన్నా, రోగం వచ్చినా అయ్యో రామ, ఓ రామ, ఓ భగవంతుడా అంటూ అయ్యో అయ్యో అని బాధపడే అలవాటు భక్తిలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా నోటి నుండి ఇలాంటి మాటలు పలకకూడదు. అయ్యో అయ్యో ఏమైపోయింది, ఇదేంటి, అయ్యో బాబా, అయ్యో భగవంతుడా, ఇటువంటి మాటలు ఇప్పుడు రాకూడదు మీ నోటి నుండి. तुम्हें तो अंदर ही अंदर मीठे बाबा को प्यार से याद करना है. మీరు లోపల లోపలే
మధురమైన బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయాలి. మీరైతే లోపలే మధురమైన బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయాలి. గీత్ ఈరోజు పాట తక్దీర్ జగాకర్ ఆయి హూ, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని పాట. ఓం శాంతి. हर एक मनुष्य पुरुषार्थ करते सुख और शांति की तकदीर बनाने. ప్రతి ఒక్క మానవులు కూడా పురుషార్థం చేస్తూ ఉంటారు సుఖము శాంతి యొక్క అదృష్టం తయారు చేసుకోవటానికి. साधु संत सन्यासी आदि कहते हैं हमको शांति चाहिए दुख हरो सुख दो. ప్రతి మానవులు ప్రయత్నించేది ఏంటి? సుఖం శాంతి యొక్క అదృష్టం తయారు చేసుకోవాలి అని. సాధు సన్యాసులు అయితే శాంతి కావాలి మాకు అనుకుంటారు. దుఃఖాలు హరించి సుఖం ఇవ్వండి అని అంటూ ఉంటారు అందరూ. సమస్తే భగవాన్ హి మనుష్య మాత్రక దుఃఖార్త సుఖకర్త. ఎందుకంటే భగవంతుడే మానవ మాత్రులకు దుఃఖహర్త సుఖకర్త అని అనుకుంటూ ఇలా పిలుస్తూ ఉంటారు. ఆ భగవాన్ కు మనుష్య జాంతి తుహైని, కానీ భగవంతుడు ఎవరనేది మనుషులకు పరిచయం తెలీదు. తుమ్తో कहते हो शिव बाबा, ब्रह्मा विष्णु शंकर को बाबा नहीं कहेंगे, वो तो देवता है. మీకు తెలుసు కదా పరిచయం, భగవంతుడి యొక్క పరిచయం. అతడు శివ బాబా అని మనం చెప్తాము. బ్రహ్మ విష్ణు శంకర్లను బాబా అనటానికి లేదు, వాళ్ళైతే దేవతలు. బాబా అంటే తండ్రి, వాళ్ళందరికీ తండ్రి కాలేరు. भगवान को ही बाबा कहेंगे, वो ही निराकार जिसकी पूजा करते हैं. భగవంతుడినే బాబా అని పిలవాలి మనం, తండ్రి అని. అతను నిరాకారుడు, అతని పూజ కూడా జరుగుతుంది. जानते हैं शिव बाबा सभी का है, परंतु ये ख्याल नहीं आता कि हम बाबा क्यों कहते हैं. శివ బాబా అందరి వాడు, అందరికీ తండ్రి, తెలుసు కదా ఇది. అయినా ఇది ఆలోచన రాదు. భక్తిలో కూడా శివుడిని బాబా అంటారు. ఉత్తర భారతదేశంలో బాబా అనే పదం వాడతారు. ఎందుకు అలా అంటాము బాబా అని? ఇది ఆలోచనలో రావటం లేదు మనుషులకు. బాబా తో ఏక్ లౌకిక్ భీ హై, ఏ ఫిర్ కౌన్ సా బాప్ హై. బాబా అని పిలిస్తే తండ్రి అని, లౌకికంలో కూడా నాన్న ఒకరు ఉన్నారు కదా. ఇక్కడ మనము ఎవరిని బాబా అని పిలుస్తున్నాము? భక్తిలో శివలింగం ఎదురుగా కూడా బాబా అంటారు. అతను ఎవరు మరి? ఏ బాబా? ఏ ఆత్మకేతి ఓ నిరాకార్ బాపే. ఆత్మ ఏమంటుంది? అతడు నిరాకారుడు, తండ్రి. वो भी निराकार है, हम आत्मा भी निराकार है. అతడు నిరాకారుడు, మన ఆత్మ కూడా నిరాకారి. ఆత్మకు తండ్రి అతడు. साकार बाबा होते हुए भी आत्मा उस बाप को भूलती नहीं है. गॉड फादर है, हम उनके बच्चे हैं. यहाँ कहते हैं परम पिता, परम पिता. अंग्रेजी में कहते हैं गॉड फादर, सुप्रीम सोल, सबसे ऊंचा. సాకారమైనటువంటి తండ్రి ఉన్నప్పటికీ కూడా ఆత్మ తన తండ్రిని, నిరాకారుణ్ణి మరవడం లేదు. పైకి చూసి పిలుస్తున్నారు గాడ్ ఫాదర్ అని. అతని పిల్లలు మనము. భారతదేశంలో అయితే పరమ పిత అనే పదము ఉపయోగిస్తారు, అందరి తండ్రి కాబట్టి అతడు. ఇంగ్లీష్లో అయితే విదేశాలలో గాడ్ ఫాదర్ అని, సుప్రీం సోల్ అని మహిమ చేస్తారు. అంటే అందరికంటే ఉన్నతమైన వాడు సుప్రీం అంటే. लौकिक बाप तो शरीर का रचयिता है और वो है पारलौकिक बाप.
बाप ही बैठ बच्चों को समझाते हैं। లౌకిక తండ్రి శరీరానికి రచయిత, శివ బాబా పారలౌకిక తండ్రి, ఆత్మకు తండ్రి. बाबा कुछ नहीं विषय చెప్తున్నారు మనకు. बाप को याद करते क्योंकि बाप से वर्षा मिलता है. तुम बाप के पास आए हो वर्षा लेने. తండ్రిని జ్ఞాపకం చేస్తారు లౌకికంలో కూడా. ఎందుకంటే వారసత్వం దొరుకుతుంది తండ్రి సంబంధంలో. ఇక్కడ కూడా మీరు బాబా దగ్గరికి వచ్చిందే వారసత్వం పొందడం కోసము అని చెప్తున్నారు బాబా. दुखहर्ता सुखकर्ता बाप ही आकर सुख का रास्ता बताते, फिर वहां दुख का नाम निशान नहीं रहता है. దుఃఖహర్త సుఖకర్త అయిన బాబాయే వచ్చి ఈ సమయంలో సుఖం యొక్క మార్గం చూపిస్తున్నారు మనకు. అక్కడ సత్యుగంలో వెళ్ళిపోయాక దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. అటువంటి సుఖం ఇస్తున్నారు బాబా మనకు. यहाँ तो बहुत दुख है ना, सब पुकारते अभी तो दुनिया में बहुत दुख आने वाला है. ఇక్కడ చాలా దుఃఖం ఉంది కదా ప్రపంచంలో, అందుకే అందరు పిలుస్తున్నారు భగవంతుణ్ణి. ఇప్పుడైతే ప్రపంచంలో ఇంకా చాలా దుఃఖాలు రాబోతున్నాయి. ఆల్రెడీ చాలా దుఃఖం ఉంది, పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఇంకా చాలా దుఃఖాలు రాబోతున్నాయి. कोई मरते तो कितना दुखी होते, हाय भगवान के रोते, वही कल्याणकारी बाप है. ఎవరైనా చనిపోయినట్లయితే ఎంత దుఃఖిగా అయిపోతున్నారు. అయ్యో భగవంతుడా అని ఏడవడం మొదలు పెడతారు. शिव बाबा कल्याणकारी बाबा गाते हो तो जरूर दुख हरा है, सुख दिया है ना. అతన్ని మహిమ చేస్తున్నారు అంటే తప్పకుండా అతడు దుఃఖాన్ని హరించాడు, సుఖము ఇచ్చాడు మనకి. बाप आकर समझाते बच्चे तुम कल्प कल्प जब बहुत दुखी पतित हो जाते हो तब पुकारते हो हे बाबा आओ. బాబా వచ్చి చెప్తున్నారు పిల్లలారా, కల్పకల్పము మీరు ఎప్పుడైతే చాలా దుఃఖిగా పతితులుగా అయిపోతూ ఉంటారో అప్పుడు నన్ను పిలుస్తున్నారు ఓ బాబా రండి అని. మే కల్ప కల్ప ఆతాయు సంగం పర్, కల్పకల్పం నేను సంగమేగలో వస్తూ ఉంటాను మీ పిలుపు విని. पावन दुनिया की आदि और पति दुनिया के अंत को संगम कहा जाता है. సంగమేగం అంటే పావన ప్రపంచం యొక్క ఆది, సత్యయుగం యొక్క ఆది, మరియు పతిత ప్రపంచం కలియుగం యొక్క అంత్యం. ఈ రెండింటి మధ్య సంగమము అంటారు. ये एक ही संगम ही गाया जाता है. बाप आते सबकी जोत जगाने दुख हरकर सुख देने. ఇదొకటే సంగమయుగము. బాబా వస్తున్నారు అందరు జ్యోతి వెలిగించడానికి, దుఃఖాలు హరించి సుఖం ఇవ్వడానికి. तुम जानते हम पारलौकिक बाप के पास आए जो बाबा इनमें प्रवेश कर आए हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, పారలౌకిక తండ్రి దగ్గరకు వచ్చాం మనం. ఎవరతను? బ్రహ్మలో ప్రవేశించి వచ్చిన పారలౌకిక తండ్రి शिव बाबा. खुद कहते हैं मैं इनमें प्रवेश कर इनका नाम ब्रह्मा रखता, तब सब हो ब्रह्मा कुमार और कुमारी, तुम सब हो ब्रह्मा कुमार और कुमारी. స్వయం శివ బాబా చెప్తున్నారు నేను ఇతనిలో ప్రవేశించి ఇతని పేరు బ్రహ్మ అని పెడుతూ ఉన్నాను. అప్పుడు మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలు అయ్యారు కదా ఇతని ద్వారా, బ్రహ్మ ద్వారా అని చెప్తూ ఉన్నారు బాబా. तुमको ये निश्चय कि हम ब्रह्मा की संतान बने, बाप से सुख का वर्षा लेने. మీకు ఇది నిశ్చయం ఉంది కదా, బ్రహ్మ సంతానం అయ్యే మనం బాబా నుండి సుఖ వారసత్వం తీసుకోవటం కోసం. तुम बच्चों को ही सुख था जबकि लक्ष्मी नारायण का राज्य था, अब है कलयुग दुखधाम, उसके बाद फिर सत्य आएगा. పిల్లలు మీకే సుఖం ఉండేది ఎప్పుడైతే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదో. బాబా చెప్తున్నారు ఇప్పుడు కలియుగము దుఃఖధామం ఉంది, దీని తర్వాత సతయుగం వస్తుంది అని చెప్తున్నారు బాబా. वर्ल्ड की हिस्ट्री जोग्राफी रिपीट होते हैं ना. सतयुग में फिर इन लक्ष्मी नारायण का ही राज्य चाहिए, ये चक्र फिरता ही रहता है. सृष्टि का चरित्र भौगोलिकम रिपीट అవుతుంది కదా. సతయుగంలో మళ్ళీ లక్ష్మీనారాయణ రాజ్యమే రావాలి, చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. बाबा ने समझाया है तुम नरकवासी हो अब फिर स्वर्गवासी बनना है. బాబా చెప్తున్నారు మీరు నరకవాసి అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ
स्वर्गवासीగా తయారవ్వాలి. तुम देवी देवताओं का बहुत छोटा झाड़ था, अब तुमको स्मृति आई, हमने ही 84 जन्म लिए हैं. దేవీ దేవతలది మీది చాలా చిన్న వృక్షమే ఉండేది. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. 84 జన్మలు తీసుకొని దిగిపోయాం దేవతలు మేము. हम सारे विश्व के मालिक थे, फिर पुनः जन्म लेते आए. अब तुम्हारी 84 జన్మों के अंत का भी अंत है. మనం మొత్తం విశ్వానికి మాలికులుగా ఉండేవాళ్ళం. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ వచ్చాను. 84 జన్మలు. అంతిమ జన్మలో కూడా అంతిమ సమయానికి చేరుకున్నాం ఇప్పుడు. दुनिया नई से पुरानी जरूर होगी, नई दुनिया पावन थी, अब पुरानी पति दुनिया है. कितने दुखी कंगाल है. ప్రపంచం కొత్త నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్త ప్రపంచం పావనంగా ఉండేది, ఇప్పుడు పాత పతిత ప్రపంచం అయిపోయింది. ఎంత దుఃఖిగా నిరుపేదగా అయిపోయారు. భారత్ बहुत शाहूकार था, పవిత్ర గృహస్థాశ్రమం था. భారతదేశం ఒకప్పుడు చాలా షావుకారుగా ఉండేది, చాలా ధన సంపదలు ఉండేవి. ఎందుకంటే పవిత్ర గృహస్థాశ్రమం ఉండేది కదా. పవిత్రత సంపదల్ని ఆకర్షిస్తుంది, అందుకే ఆటోమేటిక్గా సంపదలతో ఉండేవాళ్ళం మనం. పవిత్ర ప్రవృత్తి మార్గ था, संपूर्ण निर्विकारी थे, सर्वगुण संपन्न, 16 कला संपूर्ण थे. ये बातें शास्त्र में नहीं है. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది, సంపూర్ణ నిర్వీకారిగా ఉండేవాళ్ళం, సర్వగుణ సంపన్నులు 16 కళల సంపూర్ణులుగా మనమే ఉండేవాళ్ళం. ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు. శాస్త్ర హే భక్తి మార్గకే, భక్తికి హి రసం రివాజ్ ఉస్మే హే. శాస్త్రాలు భక్తి మార్గం కోసం తయారు చేసుకున్నారు, అందుకే భక్తి యొక్క ఆచారమే దానిలో వర్ణించారు. बाप से मिलने का रास्ता शास्त्रों से नहीं मिल सकता. समझते भी भगवान को यहाँ आना है, फिर वहां पहुंचने की तो बात ही नहीं. బాబాను కలుసుకునే మార్గము శాస్త్రాలలో దొరకదు అంటున్నారు బాబా. అనుకుంటూ ఉంటారు కూడా, మనం భక్తి చేస్తూ ఉంటే భగవంతుడు దిగి వస్తాడు అని. భగవంతుడు ఇక్కడ దిగి రావాల్సి ఉంది అనేటప్పుడు ఎన్ని చేసినా మనము అక్కడ చేరుకునే విషయం అయితే ఉండదు కదా. యజ్ఞ తపాది కర్ణ ఓ కోయి రాస్తా నహీ హై. యజ్ఞాలు తపస్సులు చేయటం, శాస్త్రాలు చదవడం అతనిని చేరుకునే మార్గాలు కాదు. భగవాన్ को पुकारते आओ, आकर रास्ता बताओ. हमारी आत्मा तमो प्रधान बन गई, जिस कारण उड़ नहीं सकते, अर्थात बाप के पास जा नहीं सकते. यूं तो आत्मा एक शरीर छोड़ दूसरा लेती है, कहाँ की कहाँ चली जाती है. బాబా చెప్తున్నారు, భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు, రండి మాకు మార్గం చూపించండి. ఆత్మ తమ ప్రధానమైపోయాం మేము, అందుకని ఎగరలేము, మేము రాలేము మీ దగ్గరకు ఎగిరి. అందుకని మీరే దిగిరండి, పిలిచారు కదా. అందుకు బాబాయే వస్తున్నారు, కానీ మనము ఏది చేయటం వల్ల కూడా యజ్ఞాలు తపస్సులు ఎన్ని చేసినా మనం ఎగిరి బాబా దగ్గర చేరుకోలేం. బాబా వచ్చి మనల్ని సత్వప్రధానంగా చేసేకే మనం బాబాతో పాటు ఎగిరి వెళ్ళగలం. ये तो आत्मा एक शरीर छोड़ दूसरा लेती है, कहाँ की कहाँ चली जाती है. अमेरिका भी जा सकते हैं, कोई का किसके साथ संबंध होगा तो आत्मा झट वहां उड़ेगी 1 सेकंड में. बाकी उड़कर अपने घर वापस जाए ये नहीं हो सकता. అంటే ఆత్మ ఎగరలేకపోతే మరి ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి జన్మలోకి ఎలా వెళ్ళిపోతుందని ఆలోచిస్తాం. ఆత్మ ఎగురుతుంది, ఒక్క సెకండ్ లో ఒక శరీరం వదిలి ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ జన్మ కోసం. అమెరికాలో కూడా వెళ్ళిపోవచ్చు. భారతదేశంలో ఉన్న ఆత్మ శరీరం వదిలి అమెరికాలో జన్మ తీసుకోవడానికి కూడా వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరి సంబంధికులు ఉంటే, రుణ సంబంధాలు ఉంటే వెంటనే ఎగిరి వెళ్ళిపోతుంది సెకండ్లో. మరి ఎలా ఎగరలేకపోతున్నామని పాయింట్ ఎలా వర్తిస్తుంది అంటే, పరంధామం ఇంటికి వెళ్ళడానికైతే ఎగిరి వెళ్ళే స్టేజ్ లేదు.
పాపాల బరువు ఉంది కదా, అది క్లీన్గా అంది ఎగరలేదు. పతితులు అక్కడ వెళ్ళలేరు. అందుకని మనం వెళ్ళలేక పిలుస్తున్నాం, ఓ పతిత పావన రండి అని. पतित वहां जा नहीं सकते इसलिए पुकारते हे पतित पावन आओ। बाप जब आते तो आकर समझाते मैं आता ही तब हूं जब सारी दुनिया पतित है। पतित दुनिया में एक भी पावन नहीं है। బాబా వచ్చినప్పుడే మనకు చెప్తూ ఉన్నారు, తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే ప్రపంచమంతా పతితమైపోతుందో అప్పుడే నేను వస్తాను అని చెప్తున్నారు బాబా. కొంచెం కొంచెం పతితమైనప్పుడు రారు. ప్రపంచమంతా పూర్తి పతితం అయిపోతుంది, అప్పుడు బాబా వస్తున్నారు. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనులు అనేవారు లేరు. समझते गंगा पतित पावनी इसलिए जाते स्नान करने, परंतु पानी से तो कोई पावन हो नहीं सकता। గంగా పతిత పావని అనుకుంటారు, అందుకే స్నానాలు చేస్తూ ఉంటారు వెళ్ళి. కానీ నీటితో ఎవరు పావనంగా అయిపోరు, గంగా జలాలతో. पुरानी दुनिया है ही पतित, नई दुनिया है पावन। अभी तुम बेहद के बाप से वर्षा लेने आई हो, तुमको पुण्यात्मा बनना है। పాత ప్రపంచము ఉన్నదే పతితము, కొత్త ప్రపంచం పావనమైనది. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవటానికి వచ్చారు, పుణ్యాత్మగా తయారవ్వాలి. ఇప్పుడు तुम्हारी आत्मा सतो प्रधान थी, सो अब तमो प्रधान ही। फिर सतो प्रधान कोई गंगा स्नान से नहीं बनेगी। మీ ఆత్మే సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానమైంది, మరలా సతో ప్రధానంగా గంగా స్నానాల ద్వారా అయితే కాలేదు। पतितों को पावन बनाना ये तो बाप का ही काम है, बाकी ये वो पानी की नदी तो सब जगह है। बादलों से पानी बरसता है, सबको मिलता है। अगर पानी की नदी पावन बनाए फिर तो सबको पावन कर दे। బాబా చెప్తున్నారు, పతితుల్ని పావనంగా తయారు చేయటం అనేది బాబా యొక్క కర్తవ్యమే, కానీ గంగతో పావనం అయిపోరు. అలాగైతే అన్ని చోట్ల ఈ నదులు ఉన్నాయి, వర్షాలు పడి నదులు ప్రవహిస్తూ అందరికీ నదీ జలాలు అనుకూలంగా ఉన్నాయి కదా, నదిలో వెళ్ళి మునగడానికి అనుకూల పరిస్థితి ఉంది। ఒకవేళ ఆ నీటితో ఉన్న నది పావనంగా తయారు చేసేస్తే అందరూ పావనం అయిపోవాలి, అందరినీ పావనంగా చేసేసి ఉండాలి గంగా ఈ పాటికి। पावन बनने की युक्ति बाप ही आकर बताते इन द्वारा, इनकी अपनी आत्मा है। बाप कहते मुझे अपना शरीर नहीं है, कल्प कल्प इनमें ही आता हूँ, इसमें ही तुमको समझाने। तुम अपने जन्मों को नहीं जानते हो, कल्प की आयु लाखों वर्ष कह देते हैं। పావనంగా తయారయ్యే యుక్తి బాబాయే వచ్చి బ్రహ్మ ద్వారా మనకు చెప్తూ ఉన్నారు। బ్రహ్మ ఆత్మ వేరు, ఇక్కడ మనకి సలహాలు ఇస్తున్నటువంటి వారు శివ బాబా వేరు। బాబా చెప్తున్నారు, శివ బాబా నాకు నా సొంత శరీరం లేదు కదా, అందుకని కల్పకల్పం నేను ఇతని తనువులోనే వస్తాను, మీకు అన్ని విషయాలు తెలియచేయటం కోసం అని చెప్తున్నారు బాబా। ఎందుకంటే మీ జన్మల రహస్యం మీకు తెలీదు కదా, నేను వచ్చి మీకు చెప్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా। కల్ప యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు చెప్తూ ఉన్నారు। बाप कहते हैं ये 84 जन्मों का चक्र है, 5000 वर्ष में 84 लाख जन्म कोई ले ना सके। బాబా చెప్తున్నారు ఇది 84 జన్మల యొక్క చక్రమే తిరుగుతుంది, ఎందుకంటే 5000 సంవత్సరాల యొక్క కాలము, దీనిలో 84 జన్మలు తీసుకునే ఛాన్సే లేదు, 84 లక్షల జన్మలు తీసుకునే ఛాన్స్ లేదు, 84 జన్మలే। तो बाप समझाते स्वर्ग में तुम 16 कला संपूर्ण थे, फिर 2 कला कम हुई, फिर धीरे धीरे कला कम होती जाती, नई दुनिया से फिर पुरानी होती है। బాబా చెప్తున్నారు, స్వర్గంలో మీరు 16 కళల సంపూర్ణంగా ఉండేవారు, 2 కళలు తగ్గిపోయాయి, ఇంకా నెమ్మదిగా కళలన్నీ తగ్గిపోతూ వచ్చాయి, కొత్త ప్రపంచమే పాత ప్రపంచం అయిపోయింది। द्वापर कली को पति दुनिया कहा जाता है, ये बातें कोई शास्त्र में नहीं है, मुझे ही ज्ञान का सागर कहते हैं। मैं कोई शास्त्र पढ़ता हूँ क्या?
मैं इस सृष्टि की आदि मदंत को जानता हूँ. బాబా చెప్తున్నారు, ద్వాపర కలియుగాలను పతిత ప్రపంచము అంటారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. నేనే జ్ఞాన సాగరుణ్ణి, నన్నే జ్ఞాన సాగరుడని చెప్తారు. అయితే నేనేమైనా శాస్త్రాలు చదువుతున్నానా ఏంటి అంటున్నారు బాబా. నేను సృష్టి యొక్క ఆది మధ్య అంతే నాకు తెలుసు. నాలో ఉంది ఆ జ్ఞానం. అదే నేను మీకు ఇస్తాను. శాస్త్రాలు చదివి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గ वालों को ये ज्ञान हो नहीं सकता. वो सभी భక్తి का ज्ञान. బాబాలో ఉన్న జ్ఞానం భక్తి మార్గంలో ఎవరిలో ఉండదు. అక్కడ ఉన్నదంతా భక్తి యొక్క జ్ఞానము అని చెప్తున్నారు బాబా. गाते भी हम पापी नीचे, हमारे में कोई गुण नहीं, आप ही तरस पर हुई. इनके ऊपर तरस किया गया तब मनुष्य से देवता बने. इनको कहा जाता है ऊंचती ऊंच तकदीर. పాటలు కూడా పాడుతున్నారు విగ్రహాలు ఎదురుగా వెళ్ళి. మేము పాపి నీచి కపటి అయిపోయాం, మాలో ఏ గుణాలు లేవు, మీలో సర్వ గుణాలు ఉన్నాయి, మా మీద దయ చూపించండి కాస్త అని పాటలు కూడా పాడుతున్నారు. ఇప్పుడు దేవతలు ఉన్నారు అంటే వారి మీద ఎవరో దయ చూపించినప్పుడే వారు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యారు కదా. దీన్ని ఏమంటారు? ఉన్నతోన్నతమైన అదృష్టం తయారవడం. మనుషుల నుండి దేవతలు అవడం అంటే ఉన్నతోన్నతమైన అదృష్టం తయారవడం. स्कूल में तकदीर बनाने जाते, कोई जज कोई इंजीनियर बनते, वो है विकारी तकदीर. ये तुम्हारी बनती ईश्वर द्वारा तकदीर, इसलिए बुलाते दुख हरता सुख करता. देवता बनाने के लिए सिवाय बाप के कोई पढ़ा ना सके. స్కూల్లో అదృష్టం తయారు చేసుకోవటానికి వెళ్తారు. కొంతమంది జడ్జ్, కొంతమంది ఇంజనీర్, ఇంకేదో అదృష్టం తయారైపోతుంది స్కూల్లో చదువుకుని. అది వికారీ ప్రపంచానికి సంబంధించిన అదృష్టం. కానీ ఇక్కడ మీది ఈశ్వరుని ద్వారా తయారవుతున్న అదృష్టం. అందువలన పిలుస్తూ ఉంటారు ఈశ్వరుణ్ణి దుఃఖహర్త సుఖకర్త. దేవతలుగా తయారు చేయటానికి రండి పిలుస్తుంటారు. ఎందుకు హర్త సుఖకర్త రండి అని. దేవతలుగా తయారు చేసే చదువు బాబా తప్ప ఇంకెవరు చదివించలేరు. बाप आत्माओं से बैठ बात कर रहे हैं. आत्मा कहती ये मेरा शरीर है, शरीर तो नहीं कहेगा मेरी आत्मा. బాబా ఆత్మలతో కూర్చొని మాట్లాడుతున్న విషయాలు ఇవి. ఆత్మే చెప్తుంది ఇది నా శరీరము అని. शरीर में तो चप्पदी कदा ना आत्मा అని. शरीर के अंदर आत्मा है, वो कहती ये मेरा शरीर है. मनुष्य कहते हैं मेरी आत्मा को ना दुखाओ, आत्मा शरीर में ना हो तो बोले भी नहीं. శరీరంలో ఆత్మ ఉంటుంది, అది చెప్తుంది ఇది నా శరీరము అని. మనుషులు మాటల్లో ఇలా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నా ఆత్మను దుఃఖ పెట్టకండి అనే మాటలు కూడా కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. నా ఆత్మకు దుఃఖ పెట్టకండి. అది ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే మాట్లాడుతుంది. శరీరంలో ఆత్మ లేకపోతే అది కూడా నా ఆత్మ దుఃఖ పెట్టకండి అని శరీరం కూడా అనలేదు కదా అని చెప్తున్నారు బాబా. आत्मा कहती है मैं एक शरीर छोड़ दूसरा लेता हूँ. हमने जरूर 84 जन्म भोगे ही नरकवासी बने, अब वे तुम स्वर्गवासी बनने का पुरुषार्थ कर रहे हो. స్వర్గవాసి తో బాపి బన్నాయింగే. ఆత్మ చెప్తుంది నేను ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ వస్తున్నాను అని. తప్పకుండా 84 జన్మలు అనుభవించాం మనం. నరకవాసిగా తయారైపోయాము. ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసిగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నాము. స్వర్గవాసిగా బాబాయే తయారు చేస్తారు. स्वर्ग कहा ही जाता है सती को. ये जो कहते फलाना स्वर्गवासी हुआ, ये झूठ बोलते. ये तो नरक है. कोई मरा तो कहते स्वर्ग में गए, फिर नरक में क्यों बुलाते कि आकर खाना खाओ. స్వర్గము అని సతీగాన్నే అంటారు. కానీ ఇక్కడ ఎవరు చనిపోయినా ఫలానా వాళ్ళు స్వర్గస్థులయ్యారు అని అబద్ధం చెప్తున్నారు. సతీగం లేదు కదా, ఎలా స్వర్గానికి వెళ్ళిపోతారు చెప్పండి. ఇది అబద్ధం కదా. చనిపోయిన వాళ్ళు స్వర్గంలో వెళ్ళారు అనుకోవడం. ఇక్కడైతే నరకం ఉంది కలియుగంలోని. బాబా చెప్తున్నారు ఎవరైనా చనిపోతే
స్వర్గంలో వెళ్ళారు అంటే మరి నరకంలో ఎందుకు పిలుస్తారు భోజనం పెట్టి? రండి నరకం యొక్క భోజనం తినండి అని మళ్ళీ ఎందుకు పిలుస్తారు? स्वर्ग में तो उनको बहुत वैभव मिलते, ये तुम नरक में क्यों बुलाते हो? मनुष्यों में इतनी भी समझ नहीं. స్వర్గంలో చాలా వైభవమే దొరుకుతుంది కదా వాళ్ళకి. పాల నీతి నదులు ప్రవహించే సముద్రం ప్రవహించే స్వర్గం అంటారు. అలాంటి స్వర్గంలో వైభవము యొక్క భోజనం వాళ్ళకి ఉంటుంది. మీరు నరకంలో ఎందుకు పిలుస్తారు? మళ్ళీ నిజంగా వాళ్ళు స్వర్గానికి వెళ్ళిందే రైట్ అయితే నరకంలో ఎందుకు పిలుస్తారు భోజనం పెట్టి మళ్ళీ ఆత్మను, చనిపోయిన ఆత్మను? మనుషులకి ఇంత కూడా తెలివి పనిచేయట్లేదు. ఆలోచిస్తే అర్థమయ్యే విషయం కదా ఇది. వాళ్ళు వెళ్ళట్లేదు స్వర్గానికి అని. बाप बैठ समझाती अभी ये कलयुग खत्म होना है, इनको आग लगेगी, ये सब खत्म हो जाएंगे. బాబా కూర్చొని చెప్తున్నారు ఇప్పుడు కలియుగం సమాప్తి అయిపోతుంది, అయిపోయింది. ఇంకా దీనికి నిప్పు అంటుకునేది ఉంది. ఈ ఆట అంతా సమాప్తి అయిపోతుంది. तुम बच्चे जो बाप से वर्षा लेते हो वो सतयुग में आकर राज्य करेंगे. इन लक्ष्मी नारायण को ये वर्षा किसने दिया? बाप ने. పిల్లలు మీరు బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు కదా, ఎవరైతే ఇక్కడ వారసత్వం తీసుకుంటున్నారో అంటే యోగ్యులుగా తయారైపోతున్నారో వాళ్ళు సత్యుగంలో వచ్చి రాజ్యం చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులకు రాజ పదవి, ఈ వారసత్వం ఎవరిచ్చారు? శివబాబా ఇచ్చిందే కదా. తుమ్ అభి బాప్ ద్వారా లాయక్ బన్ రహే హో. అదే బాబా ద్వారా ఇప్పుడు మనము అలాంటి వారసత్వం పొందడానికి యోగ్యులుగా తయారవుతున్నాము. तुम कहेंगे हम नरकवासी से स्वर्गवासी बन रहे. बाप कहते मैं स्वर्गवासी नहीं बनता, मैं तो परमधाम में रहता हूँ. नरकवासी स्वर्गवासी तुम बनते हो. ఇప్పుడు మీరేమనుకుంటారు? మేము నరకవాసి నుండి స్వర్గవాసిగా తయారవుతున్నాము అని. బాబా అలా అనుకుంటారా? అనుకోరు. నేను స్వర్గవాసిగా తయారవను, నేనైతే పరంధామంలో వెళ్ళి నివసిస్తాను, మిమ్మల్ని స్వర్గంలో పంపించేస్తాక అని చెప్తున్నారు బాబా. నేను నరకవాసి స్వర్గవాసిగా తయారవను. बाप कहते मैं स्वर्गवासी नहीं बनता, मैं तो परम धाम में रहता. नरकवासी स्वर्गवासी तुम बनते हो. आत्मा का निवास स्थान शांति धाम है, फिर तुम सुख धाम में आते हो, ये है ही दुख धाम. इनका अब विनाश होना है. ఆత్మ నివాస స్థానం శాంతిధామం. వెళ్ళిపోయారు అందరు శాంతిధామంలోకి. అక్కడి నుండి సుఖధామంలోకి దిగి వస్తున్నారు, జన్మల్లోకి వచ్చేస్తారా సుఖధామంలోకి. అక్కడి నుండి కిందకి దిగిపోయి ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నాము. ఇక్కడికి వచ్చేసాం దుఃఖధామంలో. ఇప్పుడు వినాశనం అయిపోయి దగ్గరగా ఉంది. ये किसको भी पता नहीं कि भगवान ब्रह्मा तन में आकर राजयोग सिखाते हैं. वो समझते हैं कि कृष्ण आया, कृष्ण के तन में भी नहीं कहते. कृष्ण को भगवान कह ना सके, वो तो विश्व का मालिक है. భక్తిలో బాబా చెప్తున్నారు మనుషులెవరికి ఇది తెలియట్లేదు. భగవంతుడు బ్రహ్మ బాబా తనువులో వచ్చి రాజయోగము నేర్పిస్తున్నారు అనేది. ఎందుకంటే కృష్ణుడే వచ్చాడు రాజయోగం నేర్పించడానికి ఒకప్పుడు అని అలా అనుకుంటున్నారు వాళ్ళు. కృష్ణుడు నేర్పించాడు అని. ఇలా కూడా కాదు, పోనీ భగవంతుడు కృష్ణుడు తనువు ద్వారా వచ్చి నేర్పించారేమో అని కూడా అనుకోవట్లేదు. అంటే భగవంతుడికి కృష్ణుడు తను ఆధారమైందేమో అని కూడా కాదు. కృష్ణుడే భగవంతుడు అనేసుకుంటున్నారు. కానీ అలా అనకూడదు కదా. అతడు విశ్వానికి మాలికుడు, భగవంతుడు కాదు. लिबरेटर सबका एक है, वो है सुप्रीम आत्मा, परम आत्मा. दुनिया में कोई भी सत्संग नहीं होता जहाँ ऐसा समझे कि हम बाप से स्वर्ग का वर्षा लेते हैं. मुक्ति दाता అందరికీ ఒక బాబాయే, అతడే సుప్రీం ఆత్మ, పరం ఆత్మ. బాబా చెప్తున్నారు ప్రపంచంలో ఇంకే సత్సంగాలు ఉండవు. తండ్రి నుండి స్వర్గ వారసత్వం తీసుకోవడానికి వచ్చాను ఇక్కడ అని ఏ సత్సంగాలను అనుకుంటారా? అలాంటి సత్సంగాలు ఇక్కడ ప్రపంచంలో ఉండవు. पतित से पावन बनाने वाला तो एक ही बाप है. बाप कहते मैं तुम्हारा सच्चा गुरु हूँ, तुमको पावन बनाता हूँ. పతితుల నుండి పావనంగా తయారు చేసేవారు ఒక బాబాయే. బాబా చెప్తున్నారు నేను మీ సత్యమైన గురువుని, నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నాను. बाकी गंगा का पानी पावन बना नहीं सकता. ये है पाप आत्माओं की दुनिया.
कुछ भी करे सीढ़ी नीचे उतरनी ही है। గంగా నీరు అంటే గంగా నది నీరు పావనంగా తయారు చేయలేదు. ఇక్కడ ఉన్నదే పాపాత్మల ప్రపంచము. ఏం చేసినా గంగలో మునగండి, ఏం చేయండి, కిందకి దిగవలసిందే మెట్లు. సతప్రధాన్ సే తమ ప్రధాన్ బన్నాయి. సతప్రధానం నుండి తమ ప్రధానం కావాల్సిందే. తుమ్ భక్తి నీ కర్తే హో, హాయ్ రామ్ బి నీ కేంగే, తో తుమారా బాపే తుమ్కో పడా రహే హే. మీరు భక్తి చెయ్యరు ఇప్పుడు, అయ్యో రామా అని కూడా ప్రతిదానికి మీరు రోధించరు, ఏడవరు, అయ్యో రామా బాధపడరు. అతడు మీ తండ్రి, మీకు చదివిస్తూ ఉన్నారు ఇప్పుడు. హే భగవాన్ आओ, हे राम भी नहीं कहना चाहिए, परंतु बहुतों में ये आदत पड़ी हुई है तो अक्षर निकल पड़ते हैं. అయ్యో భగవంతుడా రండి, అయ్యో రామ, ఓ రామ ఇలా కూడా అనకూడదు. కానీ చాలా మందికి ఇది భక్తిలో అలవాటైపోవడం వలన ఇప్పుడు కూడా ఆ మాటలు వచ్చేస్తూ ఉంటాయి అంటున్నారు బాబా. तुमको बाप कहती है मुझे याद करो तो विकर्म विनाश होंगे और तुम मेरे पास आ जाएंगे. याद एक को ही करना है. ఇక్కడ బాబా మీకు చెప్తున్నది ఏంటి? నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి మరియు మీరు నా దగ్గరికి చేరుకుంటారు. ఒక బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో బాబా, అయ్యో భగవంతుడా రోధిస్తూ కూర్చోకండి, బాబాను జ్ఞాపకం చేసి వికర్మలు వినాశనం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. बाप कहते ये तुम्हारा अंतिम जन्म है, अभी वर्षा लिया सो लिया फिर कभी नहीं पा सकेंगे. బాబా చెప్తున్నారు ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు వారసత్వం తీసుకున్నారా, తీసుకున్నారు, లేకపోతే ఇంకెప్పటికీ పొందలేరు. మళ్ళీ కల్పనలో కూడా పొందలేరు కదా, ఇప్పుడు తీసుకుంటేనే తీసుకున్నట్టు. बाप ने समझाया है ये जो अपने को हिंदू कहलाते हैं वो असल देवी देवता धर्म वाले, क्रिश्चियन धर्म वाले कभी नाम नहीं बदलते हैं. బాబా చెప్తున్నారు హిందూ అని ఎవరైతే అనుకుంటున్నారో తమని తాము ఇక్కడ హిందువులని చెప్పుకుంటున్నారో వారందరూ అసలు దేవీ దేవత ధర్మానికి చెందినవారు కదా. అదే క్రిస్టియన్ ధర్మం వాళ్ళు చూడండి, పేరు ఎప్పుడు మారలేదు. ప్రారంభంలోని క్రిస్టియన్ ధర్మమే ఇప్పుడు కూడా క్రిస్టియన్ అనే అంటాం మనం. వాళ్ళు తమో ప్రధాని తోబి క్రిస్టియన్ ధర్మి. జన్మల్లో వచ్చి ఇప్పుడు తమ ప్రధాన స్థితికి వచ్చేసింది క్రిస్టియన్ ధర్మం కూడా. అయినప్పటికీ క్రిస్టియన్ అనే పేరుంది, మారలేదు. तुम देवी देवता हो परंतु पतित होने के कारण अपने को हिंदू कह देते हो, अपने को देवता नहीं कह सकते. ఒక దేవతా ధర్మం వాళ్ళు మీరు మాత్రమే పతితులైపోయిన కారణంగా హిందూ అని పేరు మార్చేసుకున్నారు, దేవతా ధర్మం అనేది చెప్పుకోలేక. ये बोल गए कि हम असल देवी देवता थे, अपने को देवता धर्म वाला कोई नहीं कहलाते क्योंकि विकारी है. ఇది మర్చిపోయారు కదా, అసలు దేవతా ధర్మస్థలమే మేము దేవీ దేవతలుగా ఉండే వాళ్ళము అని మర్చిపోయారు. దేవతా ధర్మం అని అనుకోవడం లేదు ఎవరు తమను తాము, ఎందుకంటే వికారీగా అయిపోయి ఉన్నారు ఇక్కడ. ये है देहाभिमान. बच्चों को बहुत अच्छी तरह समझाया जाता है. ఇది దేహాభిమానము, ఇక్కడ ఉంది దేహాభిమానము. పిల్లలకు చాలా చక్కగా అర్థం చేయిస్తున్నారు బాబా. यह कोई साधु संत आदि नहीं है, हम व्यापारी है फलाना है, ये सब है దేహాభిమాన్. ఇక్కడ ఎవరు సాధు సన్యాసి ఎవరో కూర్చొని మనకు జ్ఞానం చెప్పట్లేదు. అక్కడ సత్సంగాలు వెళ్తే గురువులు స్వామీలు ఉంటారు కదా, అలా కాదు ఇక్కడ. అలాగే వినేవాళ్ళు మీరు కూడా, అంటే చెప్పేవాళ్ళు కూడా ఏ సాధారణమైన దేహదారి సన్యాసి స్వామి గురువు కాదు, స్వయం భగవంతుడు శివ బాబా మాట్లాడుతున్న విషయాలు. వినేవాళ్ళు కూడా మీరెవరు, ఫలానా వ్యాపారస్తుని, ఫలానా ఉద్యోగస్తుని, ఫలానా ఆఫీసర్ని, ఇదంతా దేహాభిమానము. వినేది కూడా ఎవరు, వీటన్నింటి నుండి అతీతమైన ఆత్మ నేను వింటున్నాను. ఏదైనా నేను శారీరకమైన పోస్టు పొజిషను, శరీరం ద్వారా కులము మతము ఏదైనప్పటికీ వీటన్నింటి నుండి అతీతమైన ఆత్మ మాత్రమే నేను బాబాకు సంతానం. ఆత్మ నేను వింటున్నాను.
ఒకవేళ ఆ పోస్ట్ పొజిషన్ నేను ఫలానా వచ్చి కూర్చొని వింటున్నాను, నేను ఫలానా అయినప్పటికీ నేను వింటున్నాను, ఇది కూడా దేహాభిమానం. అవి తుమ్కో దేహి అభిమాని బన్నా హై. ఇక్కడ మీరు ఇప్పుడు ఆత్మాభిమానిగా తయారవ్వాలి. దేహి అభిమాని బన్నే మే హీ మెహనత్. ఆత్మాభిమాని కావటంలోనే శ్రమ పడవలసి ఉంటుంది. తుమ్కో బాబా సే వర్షా లేనే తో బాప్ కో యాద్ కర్నా హై. కామ్కారుడే దిల్ యారుడే. మీరు బాబా నుండి వారసత్వం తీసుకోవాలి కాబట్టి బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. చేతులతో పని చేయండి, మనసుతో బాబాను జ్ఞాపకం చేయండి. తుమ్ ఆషిక్ హో ఏక్ మాషుక్ సబ్కా సద్గతి దాత ఏక్ మాషుక్. మీరు ఇప్పుడు ప్రియురాళ్ళు అయ్యారు ఒక ప్రియుడు బాబాకు. అందరి సద్గతి దాత ఒక ప్రియుడు బాబాయే. वो आते ही तब है जब सबको सदगति मिलती है, स्वर्ग की स्थापना होती है, दुख का नाम निशान गुम हो जाता है. బాబా వచ్చేది ఎప్పుడు వస్తున్నారంటే ఎప్పుడైతే అందరికీ సద్గతి అనేది దొరకాల్సిన టైం వస్తుంది, అందరికీ సద్గతి ఇవ్వాల్సిన టైం, స్వర్గ స్థాపన చేయాల్సిన టైం, అప్పుడు బాబా దిగి వస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే బాబా అలాంటి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారో స్వర్గాన్ని, దుఃఖం యొక్క నామరూపాలు మాయమైపోతాయి ఆ ప్రపంచంలో. अभी तुम बच्चे यहाँ आए हो बेहद के बाप से स्वर्ग का 21 जन्मों के लिए सदा सुख का वर्षा पाने, और कोई भी मनुष्य मात्र किसी को स्वर्ग का मालिक बना नहीं सकते. ఇప్పుడు పిల్లలు మీరు ఇక్కడికి వచ్చారు అనంతమైన బాబా నుండి స్వర్గం యొక్క వారసత్వం 21 జన్మల కోసం సదా సుఖం యొక్క వారసత్వం పొందటానికి బాబా దగ్గర వచ్చారు మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకే మానవ మాత్రలు ఎవరిని స్వర్గానికి మాలికలుగా తయారు చేయలేరు. బాబా దగ్గర దొరికే ఈ ప్రాప్తి ఇంకే మనుషులు ఇవ్వలేరు. शिव बाबा भारत में ही आकर भारत को स्वर्ग बनाते हैं. शिव जयंती भी मनाते परंतु भूल गए कि बाबा से हमको स्वर्ग का वर्षा मिलता है. శివబాబా భారతదేశంలోనే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. శివ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు, కానీ మర్చిపోయారు మనుషులు బాబా నుండి మాకు స్వర్గ వారసత్వం లభిస్తుంది అనేది అని చెప్తున్నారు బాబా. అందుకే శివరాత్రి జరుపుకుంటున్నాము అనేది, వారసత్వం ఇచ్చే తండ్రి కదా, అందుకే అతని జయంతి జరుపుకుంటున్నాం. ఇవన్నీ తెలీదు, మర్చిపోయారు భారతీయులు. अच्छा मीठे मीठे सिखी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, पढ़ाई के आधार पर अपनी तकदीर ऊंच बनानी है. मनुष्य से देवता बनना है. చదువు ఆధారంతో తమ అదృష్టాన్ని ఉన్నతముగా తయారు చేసుకోవాలి. చదువు ఆధారంతో తమ అదృష్టాన్ని ఉన్నతముగా తయారు చేసుకోవాలి. మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. पावन बनकर वापस घर जाना है, फिर नई दुनिया में आना है. పావనంగా తయారై తిరిగి ఇంటికి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచంలో దిగి రావాలి. చదువు ఆధారంతో తమ అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. పావనంగా తయారై తిరిగి ఇంటికి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచంలో దిగి రావాలి మనము. సెకండ్ పాయింట్, हाथों से काम करते एक बाप की याद में रहना है. చేతులతో పని చేస్తూ ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. మనసుతో ఒక బాబా స్మృతిలో ఉండాలి. చేతులతో పని చేస్తూ
మనసుతో ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. కోయి బి ఉల్టీ బాత్ నా సున్ని హే నా సున్నా నీ, ఇలాంటి ఉల్టా మాటలు వినకూడదు, వినిపించకూడదు. वरदान, बुद्धि की प्रीत एक प्रीतम से लगाकर सदा सम्मुख की अनुभूति करने वाले विजय रतन भव. బుద్ధి యొక్క ప్రీతి ఒక ప్రియతముడైన బాబాతో జోడించుకుంటూ సదా సమ్ముఖం యొక్క అనుభూతి చేసుకునేటటువంటి విజయీ రత్నముగా కండి. బుద్ధి యొక్క ప్రీతి ఒక ప్రియతముడు బాబాతో జోడించుకుంటూ సదా సమ్ముఖం యొక్క అనుభూతి చేసుకునేటటువంటి విజయీ రత్నముగా కండి. వివరణ, प्रीत बुद्धि अर्थात बुद्धि की लगन एक प्रीतम के साथ लगी हुई हो. प्रीति बुद्धि అంటే బుద్ధి యొక్క తపన ఒక ప్రియతముడైన బాబాతోనే జోడింపబడి ఉండాలి. जिसकी एक के साथ प्रीत है उनकी अन्य किसी भी व्यक्ति व वैभव के साथ प्रीत जुट नहीं सकती. ఎవరికైతే ఒక బాబాతోని ప్రీతి ఉంటుందో వారికి ఏ ఇతర వ్యక్తి వైభవాలతోని ప్రీతి జోడింపబడదు. ఎవరి ప్రీతి అయితే ఒక బాబాతోనే జోడింపబడి ఉంటుందో, అనుభవం అవుతూ ఉంటుంది ఒక బాబాతో ప్రీతి అనేది, వారికి వేరే వ్యక్తులపైన వేరే వైభవాలపైన ప్రీతి వెళ్ళదు. वे सदा बाप दादा को अपने सम्मुख अनुभव करेंगे. వాళ్ళు సదా బాప్ దాదాను తమ సమ్ముఖంగా అనుభవం చేసుకుంటారు. उन्हें मनसा में भी श्रीमत के विपरीत व्यर्थ संकल्प व विकल्प नहीं आ सकते. వారి మనసులో కూడా ఎవరికైతే ప్రీతి బాబా మీదే ఉండిపోతుందో, బాబా మీదే తపన ప్రేమ, వారి మనస్సులో కూడా శ్రీమతానికి విరుద్ధంగా వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాలు వారి మనసులో కూడా రావు. उनके मुख से व दिल से यही बोल निकलते, तुम ही से खाऊं, तुम ही से बैठो, तुम ही से सर्व संबंध निभाऊं. ऐसे सदा प्रीत बुद्धि रहने वाले ही विजय रतन बनते हैं. వాళ్ళ నోటి నుండి వారి మనస్సు నుండి ఇదే మాటలు వస్తూ ఉంటాయి. నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే మాట్లాడతాను, నీతోనే సర్వ సంబంధాలు నిభాయిస్తాను. ఇలాంటి సదా ప్రీతి బుద్ధిలో ఉండేవారే విజయీ రత్నముగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. स्लोगन, चाहिए चाहिए का संकल्प आना भी रॉयल रूप का मांगना है. కావాలి కావాలి అనే సంకల్పం రావడం కూడా రాయల్ రూపంలో అడగడము. కావాలి కావాలి అనే సంకల్పం రావడం కూడా రాయల్ రూపంలో అడగడము. బాబా ఈరోజు ఏం చెప్తున్నారు మురళిలో? ముఖ్యంగా ఈరోజు బాబా మనకు చెప్పినటువంటిది ఉన్నతమైన అదృష్టం తయారు చేసుకోవడం కోసమే బాబా దగ్గరికి వచ్చాం మనం. అయితే ఆ అదృష్టం ఎలా తయారవుతుంది అంటే, బాబా దగ్గర వచ్చేమో అదృష్టం తయారైపోతుంది కాదు, శ్రీమతంపై నడవాలి, బాబా చెప్పే విషయాలను ఫాలో అవ్వాలి, ప్రాక్టికల్ జీవితంలో
బాబా చెప్పే విషయాలను ఆచరణలో తెస్తూ ఉండాలి. అప్పుడు మన అదృష్టం ఉన్నతంగా తయారైపోతుంది. భక్తిలో ఉండే ఏ అలవాటు మీకు ఇప్పుడు ఉండకూడదు అని అడుగుతున్నారు బాబా. దుఃఖం రాగానే, పరిస్థితి రాగానే, రోగం రాగానే, అయ్యో రామ, అయ్యో భగవంతుడా, అయ్యో బాబా ఏడ్చేస్తారు అక్కడ భక్తిలో. అలాంటి అలవాటు మీకు ఉండకూడదు. ఎప్పుడు కూడా నోటి నుండి ఇలాంటి మాటలు రాకూడదు. అయ్యో భగవంతుడా అని జ్ఞాపకం చెయ్యండి. బాబాను చాలా ప్రేమగా జ్ఞాపకం చేసుకోండి. దుఃఖం వచ్చినప్పుడే కాదు, సుఖంగా ఉన్నప్పుడు కూడా. అంతేకాని పిలిచేసి అయ్యో భగవంతుడా, అయ్యో రామ, తన ప్రేమను అనుభవం చేయరు. అతని అతని భావాలను అర్థం చేసుకోరు. ఊరికే పిలుస్తూ ఉంటారు భక్తిలో. కానీ ఇక్కడ బాబాని అర్థం చేసుకుంటూ మనము బాబా ఇచ్చే సహయోగం ఎలాంటిది ఉంటుందంటే, దుఃఖం వచ్చే సమయంలో బాబా రోగం లేకుండా మనకి చేయరు. రోగమే లేకుండా అయ్యో బాబా అని మనం పిలిచేస్తే బాబా మన రోగాలు తీసేస్తారేమో, మన పరిస్థితిని అక్కడి నుండి తీసేస్తారేమో. అలా ఉండదు. మన పరిస్థితి మనం అనుభవించవలసిందే. మన శరీరంలో ఉన్న రోగము మనం అనుభవించవలసిందే. ఎందుకంటే ఇది మనం చేసినటువంటి కర్మ ఖాతా, కర్మ ఫలం. మనం చేసిందే మనకు వస్తుంది, కానీ పొరపాటును కూడా మన పక్క వాళ్ళది, ఇంకొకరిది ఖాతా మనకి రాదు. పొరపాటును కూడా. ఖచ్చితమైన లెక్క ప్రకృతి నియమంలో, డ్రామా యొక్క నియమంలో, బాబా యొక్క నియమములో ఇది ఖచ్చితంగా ఎవరి లెక్క వాళ్ళకి వెళ్తుంది. మనం కర్మ చేసినప్పుడు చేసేసాము, అది మనకి తెలియదు ఎప్పుడు చేసాము. ఇప్పుడు మన ఎదురుగా రోగం వచ్చింది, పరిస్థితి వచ్చింది, దుఃఖం వచ్చింది. ఇప్పుడు నాకు ఇది రాకూడదు అంటే ఎలా అవుతుంది చెప్పండి? వాళ్ళ వలన వచ్చేసింది, వీళ్ళ వలన వచ్చేసింది అని కూడా అనుకుంటాం మనం. కాదు, మనం చేసుకున్న కర్మే. వాళ్ళ వలన వచ్చిన వాళ్ళకి మనకి మధ్య ఎప్పుడూ కర్మల బంధన ఉంది. వాళ్ళ వలన నాకు వస్తేనే వాళ్ళకి నాకు మధ్య ఉండి లెక్క ఖాతా క్లియర్ అవుతుంది. ఏ జన్మల నుండో అది ఉంది. అందుకే వాళ్ళ ద్వారా ఈ కష్టం వచ్చింది నాకు. దోషం వేయడం వల్ల నాకు కష్టం పోదు. బాబా మీద, వ్యక్తుల మీద మనం దోషం వేస్తే పోదు, ఇంకొద్దిగా పెరుగుతుంది అది. అయితే బాబా చెప్తున్నారు ఏంటంటే, మీరు ప్రేమతో మధురమైన బాబాను జ్ఞాపకం చేసుకోండి. నిరంతరము బాబా చెప్పారు కదా, ప్రీతి బుద్ధి అని వరదానంలో. నీతోనే ఉంటాను, నీతోనే తింటాను, నీతోనే మాట్లాడతాను. నువ్వు ఏది పెడితే అది తింటాను, నీతోనే సర్వ సంబంధాలను నిభాయిస్తాను, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. బాబాతో ఆ తపనతో మనం లీనమైపోయి మధురమైన బాబాను ఎంతెంత ప్రేమగా జ్ఞాపకం చేసుకుంటామో, మన ఎదురుగా ఉన్న పరిస్థితి, దుఃఖము, రోగము, దాని యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మన మీద తగ్గుతుంది పర్సంటేజ్. ఇప్పుడు నాకు వచ్చిన రోగం ఎలాంటిదంటే 100% దాన్ని అనుభవిస్తే చాలా ఎక్కువ అది. కానీ బాబాను జ్ఞాపకం చేయడం వలన 100% నేను కష్టాన్ని అనుభవించట్లేదు, దుఃఖాన్ని, ఆ రోగము, ఆ పరిస్థితిలో. చాలా తక్కువ పర్సంటేజ్లో మాత్రమే అది నాకు తగిలింది, వెళ్ళిపోయింది అంతే. తర్వాత ఇలా బాబా మనకు సహాయం చేస్తారు. బాబాకు కూడా చాలా దయ, జాలి ఉంటుంది పిల్లల పైన. నా పిల్లలు కర్మల ఖాతా క్లియర్ చేసుకోవాలి, నేనేం చేయలేను, వాళ్ళు చేసిన ఖాతా వాళ్ళు క్లియర్ చేసుకోవాలి అని బాబా అనుకుంటారు. కానీ నా పిల్లలు తక్కువ కష్టంతోనే అది క్లియర్ అయిపోవాలని అతను కూడా, మనం ఒకవేళ మనసారా జ్ఞాపకం చేస్తే అతని యొక్క కవచము
రక్షణైక కవచం మన మీద వేసి మన వ్యాధి మన పరిస్థితి ఎక్కువ కాకుండా మన మీద తేలిక చేసి దాన్ని ముందుకెళ్ళిపోయేలాగా చేయడానికి బాబా కూడా మనకు సహాయం చేస్తారు. రానే రాకూడదు మనం చేసిన కర్మకు ఫలం అంటే అది చేయలేరు బాబా. అందుకనే భక్తిలో లాగా టెన్షన్ అయిపోయి భగవంతుడా అయ్యో రామ అయ్యో మరో అలా గగ్గోలు పెట్టకండి. మధురమైన బాబాను ప్రేమతో జ్ఞాపకం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. భక్తికి ఇక్కడికి తేడా అది. ఏ నీటి గంగతో మీరు పావనం అయిపోలేరు. బాబా ద్వారానే, బాబా స్మృతి ద్వారానే పావనం అవుతారు. ఈ చదువు ద్వారానే ఉన్నతమైన అదృష్టం మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే అదృష్టం తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఉల్టా సుల్టా విషయాలు వినకండి, వినిపించకండి. ఇప్పుడు అలాంటి టైమే లేదు. చూస్తున్నారు కదా టైం ఎంత దగ్గరకు వచ్చేస్తుంది. ఉల్టా సుల్టా విషయాలు వినడం వినిపించడంలో ఇంకా ఉంటే పురుషార్థం ఏం చేస్తాను. ప్రీతి బుద్ధి ఒక బాబా ప్రీతముడుగా భావించి ప్రీతముడు బాబాతో ప్రీతి బుద్ధి పెట్టుకుని బాబా నా సమ్ముఖంగానే ఉన్నారన్న అనుభూతి ప్రతిక్షణం చేసుకోవడం ద్వారా విజయరత్నంగా కాగలం మనం. అలాంటి వాళ్ళకి ప్రీతి బుద్ధి మనకు ఉందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఏ వస్తువు వైపు, వైభవం వైపు, ఇంకెవరైనా వేరే వ్యక్తుల వైపు మన ఆకర్షణ వెళ్ళదు, మన ప్రీతి వెళ్ళదు. బాబాను మర్చిపోయేలాగా, బాబా కంటే అనేలాగా అటువైపు ఎప్పుడైనా మన ప్రీతి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు తెలుసుకోండి బాబాతో ప్రీతి బుద్ధి తక్కువ ఉంది నాకు అని. బాబాతో ప్రీతి బుద్ధి పూర్తిగా మనం అనుభవం చేస్తే మన మానసిక స్థితి, మన పురుషార్థం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఎంతే గొప్ప వ్యక్తులు కానివ్వండి, ఎంత గొప్ప వస్తు వైభవాలు కానివ్వండి ఉపయోగించుకుంటాము, కానీ వాటి ప్రభావము ఆకర్షణలోకి రాము మనము. ఇది చెక్ చేసుకోండి ప్రీతి బుద్ధి ఎలా ఉంటుందో, అప్పుడే విజయరత్నంగా కాగలరు అని చెప్తున్నారు బాబా. ఇంకా అడగటం లేదు కానీ కావాలి అనుకుంటున్నామంటే అది కూడా అడగడమే అంటున్నారు బాబా. స్లోగన్లో చెప్పేదేంటి, డైరెక్ట్గా నాకు ఇది కావాలి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడగట్లేదు, కానీ ఇది కావాలి అనుకోవటం కూడా అడగటమే అని చెప్తున్నారు బాబా. కాబట్టి కావాలి అనుకోవడంలో కూడా 2 రకాలు ఉంటుంది, అవసరము, ఇచ్చ. అది గమనించుకోండి, ఇది అవసరమా లేకపోతే ఇచ్చనా. అవసరమా అనుకుంటే టెన్షన్లో వచ్చే అవసరం లేదు, నేను కోరికలతో ఉన్నాను అని. అది ఇచ్చ అని అనుకుంటే ఆ ఇచ్చ అనే దానికి వశమే కావాలి అనుకోవడం కూడా సమాప్తి చేసుకోవటం నేర్చుకోండి. బాబా మురళిలో సమయం అయితే చాలా దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా లేదు సమాప్తి అయిపోతుంది అని చెప్తూనే ఉన్నారు ఈరోజు కూడా. అచ్చా, ఓం శాంతి. రేపు సద్గురువారం, బాబాకి భోగ్ అర్పిస్తాము. అయితే రేపు విశేషంగా ఇషుదాది అవ్యక్తమయ్యి నిన్నటికి 13 రోజులు పూర్తయింది. అయితే మనము సద్గురువారము అందరం కలుసుకుంటాం కాబట్టి మధుబన్ డైరెక్షన్లో కూడా నిన్నటి రోజే మంగళవారం నాడు చేయలేకపోయినా గురువారం నాడు సెంటర్స్లో అందరూ చేసుకోవచ్చు అని ఇచ్చిన డైరెక్షన్ అనుసారం మనము రేపటి రోజు ఇషుదాదికి మనందరి శ్రద్ధాంజలి అర్పిస్తూ ప్రేమగా భోగు సమర్పిస్తాం రేపు. ఈ సందర్భంగా చిన్న ఏవైనా విజువలైజేషన్స్ కూడా రేపు మురళి అయ్యాక కొంచెం మీకు చూపించడం జరుగుతుంది ఇషుదాదికి సంబంధించి. తర్వాత భోగ అర్పిస్తాం బాబాకు, అందుకని కొంచెం టైం పడుతుంది రేపు, అంటే లేట్ అవ్వచ్చు రోజు కన్నా 1/2 గంట, అరగంట. ఇది ముందుగానే
నేను మీకు చెప్పటం వల్ల మీ టైం అలా ఫిక్స్ చేసుకుంటారు అని చెప్పటం జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి. आज चेतना के पट खो